యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ వాళ్ళు వెనిజులాకు చెందిన కార్టెల్ ఆఫ్ ద సన్స్ ఈ కార్టెల్ను ఫారెన్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్గా డిక్లేర్ చేశారు. మనందరూ తెలుసు వెనిజులాలో ఉన్న నికోలస్ మదురో ప్రభుత్వానికి వ్యతిరేకంగా డొనాల్డ్ ట్రంప్ చాలా వ్యాఖ్యలు చేస్తున్నారు. నికోలస్ మదురో ప్రభుత్వం పూర్తిగా కరప్ట్ ప్రభుత్వం అని చెప్పి వాళ్ళు డ్రగ్ కార్టెల్స్ని ప్రోత్సహిస్తున్నారని చెప్పి కూడా ఇంతకు ముందు నుంచే వార్తలు ఉన్నాయి. ముఖ్యంగా అమెరికాకు వచ్చే కొకైన్ కావచ్చు, ఫెంటనిల్ కావచ్చు, ఇదంతా కూడా వెనిజులా నుంచి కూడా సప్లై అవుతుందని చెప్పి ఆరోపిస్తున్నారనమాట. ఈ కార్టెల్ ఆఫ్ ద సన్స్ అనేది దీని ఒరిజినల్ పేరు కార్టెల్ డి లాస్ సోల్స్ అనమాట. 1990s ఎమర్జ్ అయింది. ముఖ్యంగా దీనికి సంబంధించి వీళ్ళు నార్కోటిక్స్ ట్రేడ్ చేస్తున్నారని చెప్పి అమెరికా అభియోగం అనమాట. దాంతోపాటు డ్రగ్ ట్రాఫికింగ్ కావచ్చు, ఇలిసిట్ ట్రేడ్ కావచ్చు, ఇలాంటి వాటిలో ఈ కార్టెల్స్ ఇన్వాల్వ్ అయినని చెప్పి కూడా అమెరికా ఆరోపిస్తుంది. ముఖ్యంగా కార్టెల్ ఆఫ్ ద సన్స్ ఈ పేరు అనేది సన్ ఇన్సిగ్నియా ఏదైతే వెనిజులన్ మిలిటరీ ఆఫీసర్స్ వాళ్ళ యొక్క చిహ్నం ఏదైతే సన్ సూర్యుడి గుర్తు వాళ్ళ యూనిఫామ్ మీద వేసుకుంటారో దానికి చిహ్నంగా దీని పేరు కార్టెల్ ఆఫ్ ద సన్స్ అని పిలుస్తున్నారనమాట. ఈ కార్టెల్ ఆఫ్ ద సన్స్ అనే వెనిజులన్ గ్రూప్ వెనిజులా మిలిటరీ కావచ్చు, బ్యూరోక్రసీ కావచ్చు, పొలిటికల్ అఫీషియల్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా దీని ద్వారా డ్రగ్ ట్రాఫికింగ్ పాల్పడుతున్నారని చెప్పి అమెరికా ఆరోపిస్తుంది. మనందరికి తెలుసు వెనిజులా ఆర్థికంగా చితికిపోయిందనమాట. ఆ చితికిపోయిన టైంలో ఈ కార్టెల్ మరింత యాక్టివ్ గా ఆపరేట్ అయిందంట. దీని ద్వారా చాలా డ్రగ్ ట్రేడ్ జరిగిందని చెప్పి కూడా అమెరికా అంటుందన్నమాట. ఆల్రెడీ 2020వ సంవత్సరంలో యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ వాళ్ళు ప్రస్తుతం ఉన్న వెనిజులన్ ప్రెసిడెంట్ నికోలస్ మదురో మరియు 14 మంది ఇతరులని ఈ డ్రగ్ ట్రాఫికింగ్ కింద ఇండిక్ట్ చేశారు. ఇల్లీగల్ గా కొకైన్ ని అమెరికాకు ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారని కూడా వాళ్ళు ఆరోపించారనమాట. ఇప్పుడు అమెరికా ప్రభుత్వం ఈ కార్టెల్ ఆఫ్ ద సన్స్ అనే వెనిజులన్ గ్రూప్ ను FTO ఫారెన్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ గా గుర్తించడం వల్ల నికోలస్ మదురో ప్రభుత్వం పైన మరింత ఒత్తిడి పెంచింది. ఆల్రెడీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నికోలస్ మదురోని దిగిపో, బతికిపో, దేశాన్ని వదిలి వెళ్ళిపో అని చెప్పి చెప్తున్నారు. అయినా కానీ నికోలస్ మదురో మాత్రం నేను వెళ్ళను అని చెప్తున్నారనమాట. ఇక్కడ మనం గమనిస్తే ఈ కార్టెల్ ఆఫ్ ద సన్స్ అనే గ్రూప్ కి ట్రెండీ అరగోవా అని చెప్పి మరో వెనిజులన్ క్రైమ్ గ్యాంగ్ కూడా తోడైంది. రెండింటి మధ్య లింక్ ఉందని కూడా అంటున్నారు. దాంతోపాటు ఇంతకుముందు మెక్సికోలో పూర్తి స్థాయిలో ఆపరేట్ అయ్యే సినలోవా కార్టెల్ ఇది కూడా ప్రపంచంలో ముఖ్యంగా మెక్సికోకి సంబంధించి చాలా ఓల్డెస్ట్ కార్టెల్ అనుకోవచ్చు. వీళ్ళందరూ కూడా కలిసి డ్రగ్ ట్రాఫికింగ్ లో ఇన్వాల్వ్ అయ్యారని చెప్పి అమెరికా ఆరోపణ. డొనాల్డ్ ట్రంప్ వెనిజులా పైన కత్తిగట్టారు. వెనిజులా నుంచి చాలా డ్రగ్ ట్రాఫికింగ్ జరుగుతుందని చెప్పి, వెనిజులా నుంచి కొకైన్ కావచ్చు, ఫెంటనిల్ కావచ్చు, ఇవన్నీ కూడా అమెరికాకి ఎక్స్పోర్ట్ అవుతున్నాయి అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ ఆరోపణ అనమాట. అంతేకాదు వెనిజులాని కట్టడి చేయడం కోసం డొనాల్డ్ ట్రంప్ కరీబియన్ లో, పసిఫిక్ ఓషన్ లో అమెరికన్ మిలిటరీ ప్రెజెన్స్ బాగా పెంచాడు. ఓన్లీ డ్రగ్స్ ని అరికట్టడానికి, డ్రగ్ బోర్డ్స్ రాకుండా చూడటానికి ఎంత మిలిటరీ ప్రెజెన్స్ డొనాల్డ్ ట్రంప్ తీసుకొచ్చాడా అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. దీని వెనకాల కేవలం డ్రగ్ బోర్డ్స్ ని అరికట్టమే కాదు, డొనాల్డ్ ట్రంప్ పెద్ద పెద్ద ఆలోచనలు చేస్తున్నారు, వెనిజులాని కంప్లీట్ గా కంట్రోల్లో తీసుకోవడానికి ట్రై చేస్తున్నారని చెప్పి కూడా చాలా మంది ఆరోపిస్తున్నారు అనమాట. మనం చూస్తే ఈ సెప్టెంబర్, అక్టోబర్లోనే దాదాపు 83 మంది చనిపోయారు కరీబియన్ ప్రాంతంలో. దాదాపు 21 అమెరికన్ స్ట్రైక్స్ జరిగాయి అనమాట. ఏదైతే డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ఆరోపిస్తుందో డ్రగ్ బోర్డ్స్ అని చెప్పి, అదే విధంగా వెనిజులా దేశం నార్కో టెర్రరిజం ప్రమోట్ చేస్తుందని చెప్పి డొనాల్డ్ ట్రంప్ ఆరోపణ అనమాట. దాంతో అమెరికన్ మిలిటరీ కరీబియన్ ప్రాంతంలో చాలా పెద్ద ప్రెజెన్స్ ఏర్పాటు చేసుకుంది, చాలా పెద్ద డిప్లాయ్మెంట్ చేసిందనమాట. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రీసెంట్ గా వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోతో ఫోన్లో మాట్లాడినట్టు తెలుస్తోంది. నువ్వు ఇప్పుడే ఇమీడియట్ గా బయటకు వెళ్ళిపోయి దేశం నుంచి, నువ్వు నీ ఫ్యామిలీ అంటే నీ భార్య, పిల్లోడు అందరు బయటకు వెళ్ళిపోండి, ఇమీడియట్గా వెళ్ళకపోతే మీరు నష్టం చూస్తారు, మీ వరకు మేము వదిలేస్తాం, మీరు వెళ్ళిపోండి అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ మదురోతో చెప్పినట్టు కూడా తెలుస్తుంది అనమాట. అయితే డొనాల్డ్ ట్రంప్కి ఏం కావాలి వెనిజులాలో? రెజిమ్ చేంజ్ కావాలా, లేదా వ్యూహాత్మకంగా వెనిజులాలో ఆయిల్ రిజర్వ్స్ ఇంకా కావాలా? కేవలం డ్రగ్స్ విషయంలో ఏదైతే ఫెంటనిల్, కొకైన్ ఉందో ఈ విషయంలోనే డొనాల్డ్ ట్రంప్ కోపంగా ఉన్నారా, లేదా వెనిజులన్ క్రిమినల్ గ్యాంగ్స్ అన్ని అమెరికాలో ఆపరేట్ అవుతుందని చెప్పి ఆయన కోపం వచ్చిందా? ముఖ్యంగా ట్రెండే అరగోవా ఏదైతే వెనిజులన్ క్రిమినల్ గ్యాంగ్ ఉందో అమెరికాలో చాలా ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తుందని డొనాల్డ్ ట్రంప్ ఆరోపణ అనమాట. అంతేకాదు చాలా మంది వెనిజులన్ రెఫ్యూజీస్ అమెరికాకు వచ్చారని చెప్పి కూడా ఆయన చెప్తున్నారు. దాంతోపాటు వెనిజులా యొక్క ఎయిర్ స్పేస్ ని ఇప్పుడు ఏ కంట్రీ యూజ్ చేసుకోవట్లేదు సెక్యూరిటీ కారణాల దృష్ట్యా. దీనివల్ల ఆల్రెడీ ఆర్థికంగా చితికిపోయిన వెనిజులా ఇప్పుడు ఇంకా కష్టాలు పాలవుతుంది. అయితే వెనిజులన్ ప్రెసిడెంట్ నికోలస్ మదురో మాత్రం తాను దేశాన్ని వదిలి వెళ్ళని చెప్పి గట్టిగానే కూర్చున్నారు. అంతేకాదు ఒకవేళ వదిలి వెళ్లాల్సి వస్తే గ్లోబల్ యామ్నెస్టీ వరల్డ్ వైడ్ గా తను ఎక్కడికి వెళ్ళినా తనకి ఎటువంటి ప్రాసిక్యూషన్ జరగకూడదని ఆయన కోరుకుంటున్నారు. అంతేకాదు ఒకవేళ కనుక ట్రాన్సిషనల్ గవర్నమెంట్, కొత్త గవర్నమెంట్ ఏర్పడితే వాళ్ళు తన వ్యక్తులు, తన అనుచరులే ఉండాలని కూడా అంటున్నారు అనమాట. వీటన్నిటితో పాటు వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో మరో కోరిక కూడా కోరారనమాట. తనపైన, తన అనుచరుల పైన వేసిన
శాంక్షన్స్ అన్ని కూడా అమెరికా ఇతర దేశాలు వేసిన శాంక్షన్స్ ఎత్తేయాలని కూడా కోరారనమాట. అండ్ పొలిటికల్ కంట్రోల్, రాజకీయపరమైన కంట్రోల్ కావాలంటే వెనిజులా పైన వదులుకుంటాను కానీ వెనిజులా ఆర్మ్డ్ ఫోర్సెస్ పైన తాను కంట్రోల్ వదులుకోనని చెప్పి కూడా నికోలస్ మదురో స్పష్టం చేశారనమాట. అయితే నికోలస్ మదురో మరియు డొనాల్డ్ ట్రంప్ మధ్య, అంటే అమెరికా అధ్యక్షుడు వెనిజులా అధ్యక్షుడి మధ్య ఒక డీల్ కుదుర్చాలని చెప్పి బ్రెజిల్, ఖతార్, టర్కీ ఈ దేశాలన్నీ కూడా ట్రై చేశాయి. అయితే ఈ డీల్ ఫెయిల్ అయిపోవడంతో ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ మరింత ఆగ్రహంతో ఉన్నారనమాట. వెనిజులా పైన అమెరికా మిలిటరీ అటాక్ చేయొచ్చు అన్న డౌట్స్ కూడా వెలువడుతున్నాయి.